జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 68వ భాగము. తన బాహుబంధములలో చిక్కిన రామలక్ష్మణులను చూచి కబంధుడు ఇలా అన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఈరోజు మీ ఇద్దరిని నాకు దేవుడు ఆహారంగా పంపాడు. మీరు ఎంత ప్రయత్నించినా నా నుండి తప్పించుకోలేరు. అందుకే కబంధహస్తాలు అనే సామెత వచ్చింది. ఈరోజు మీ ఇద్దరూ నాకు ఆహారం కాక తప్పదు అని అన్నాడు. రాముడు ఆలోచించే పరిస్థితిలో లేడు. సీత పోయిన దుఃఖములో ఉన్న తాను కబంధుని హస్తాలలో చిక్కుకోవడంతో రాముడు ఆలోచించే శక్తి కోల్పోయాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. రామా, ధైర్యం కోల్పోవద్దు. మనం ఇద్దరం వీడి హస్తాలలో బందీలుగా ఉన్నాము. ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మలచుకోవాలి. నీవు నీ శక్తిని అంతా కూడగట్టుకొని నీ చేతిలో ఉన్న ఖడ్గంతో నీ పక్కన ఉన్న చెయ్యి నరుకు. నేను ఈ పక్కనున్న చెయ్యి నరుకుతాను. ఇందాకటి నుండి వీడిని పరిశీలిస్తున్నాను. వీడి శక్తి అంతా వీడి బాహువులలో ఉంది. వీడి బాహువులను ఖండిస్తే వీడు మనలను ఏమీ చెయ్యలేడు అని అన్నాడు లక్ష్మణుడు. ఇక్కడ ఒకటి గమనించండి. ఈ సూత్రం మనకందరికీ వర్తిస్తుంది. మనకు ఆపదలు వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాముని వలె మనం ఆలోచించే శక్తి కోల్పోతాము. కానీ మనం లక్ష్మణుని వలె ఆలోచించాలి. మనకు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలి. తగిన ఉపాయం ఆలోచించాలి. ఆపద నుండి బయటపడాలి. అంతేకాని ఆపదలు వచ్చినప్పుడు మనలను మనం తిట్టుకుంటూ ఎదుటివారిని తిట్టడం వలన ఏమీ ప్రయోజనం లేదు. రామాయణం నుండి దీనిని మనం గ్రహించి ఆచరణలో పెట్టి మన జీవితాలను సఫలం చేసుకోవాలి. ఇక కథలోకి వెళితే, లక్ష్మణుని మాటలు విన్నాడు కబంధుడు. రామలక్ష్మణులను తినబోయాడు. రాముడు లక్ష్మణుడు వెంటనే స్పందించారు. క్షణం ఆలస్యం చేయకుండా కబంధుడి 2 బాహువులను ఖడ్గములతో ఖండించారు. ఎప్పుడైతే చేతులు ఖండింపబడ్డాయో కబంధుడు పెద్దగా అరిచాడు, కేకలు పెట్టాడు, వెనక్కు విరుచుకుపడ్డాడు. ఖండింపబడిన తన బాహువులను చూచుకున్నాడు కబంధుడు. రామలక్ష్మణుల వంక చూచి, మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు కబంధునితో, ఇతడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథుని కుమారుడు రాముడు. నేను అతని తమ్ముడు లక్ష్మణుడను. కారణాంతరముల చేత మేము వనవాసము చేస్తున్నాము. మేము ఇంటలేని సమయమున ఎవడో రావణుడు అనే రాక్షసుడు రాముడి భార్యను అపహరించాడు. మేము రాముడి భార్య అయిన సీతను వెతుకుతూ నీకు చిక్కాము. ప్రాణాపాయ స్థితులలో మా ప్రాణాలు కాపాడుకోవడానికి నీ చేతులను ఖండించాము. ఇంతకు నీవు ఎవరవు? ఈ వికృత రూపం ఎందుకు వచ్చింది?
ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని అడిగాడు లక్ష్మణుడు. కబంధుడికి ఒక్కసారిగా ఇంద్రుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గుర్తుకు వచ్చిన తరువాత, ఓ పుణ్యపురుషులారా, మీకు శుభం కలుగుగాక. నా అదృష్టం కొద్దీ నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. నాకు మేలు చేయడానికే మీరు నా బాహువులను ఖండించారు. నాకు ఈ వికృత రూపము ఎలా వచ్చిందో మీకు సవిస్తరంగా తెలియజేస్తాను అని కబంధుడు తన పూర్వ వృత్తాంతమును రామలక్ష్మణులకు ఈ విధంగా చెప్పాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 68వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపమండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.